అకాల వర్షం వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోతుంది. యాసంగి ధాన్యం కోసి నెల 25 రోజులు గడిచింది. ఇంతవరకు కూడా ప్రభుత్వము ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పూర్తిగా రైతాంగం రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు ఖరీఫ్ పంటలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా రైతాంగం ధాన్యం రోడ్డు మీద ఉన్న పరిస్థితి. అకాల వర్షం కూడా పూర్తిగా తడిసిపోయిన ధాన్యం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 2 రోజులు వర్షాలు కురిశాయి. అసలు ధాన్యం ఎందుకు ప్రభుత్వం లిఫ్ట్ చేయకపోయింది? ఇప్పుడు ఇక్కడ 45 ఈ సెంటర్ నుంచి 50 రోజుల ఇక్కడ వడ్లు పోసి ఆరబెట్టి మ్యాచలు రాబట్టి ఇక్కడ ఏముంది, ఈ యొక్క పిఎస్ఎస్ నిర్లక్ష్యం కారణంగా. ఎందుకంటే ఈ పూర్తి స్థాయిలో రైతాంగానికి ఎందుకు వాళ్ళు వచ్చిన ప్రియారిటీ ప్రకారం లేకుండా ఇక్కడనే ఒక సీరియల్ ప్రకారం పెట్టి ఆ యొక్క సీరియల్ ఏ రైతు వచ్చిందో ఏ రకంగా ఉందో ఆ రకంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎంతైనా ఉండే. కానీ ఇక్కడ అది జరగకపోవడం వల్ల దానికి తోడు హమాలి ఈ సెంటర్లో వీళ్ళకి ముందస్తుగా తెలుసు జిల్లాలో ఏ సెంటర్లో ఎంతమంది అమాలి పెట్టుకోవాలి, ఎంతమంది అమాలి పెడితే ఎన్ని రోజులలో ఈ యొక్క తూకాలు అయిపోతాయనే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఓన్లీ 5, 6, 7 అమాలి పెట్టడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. గత 2 రోజుల క్రితము భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. పూర్తిగా మొన్న నడమల వర్షం పడితేనే మొలకలు రావడం జరిగింది. ఆ మొలకలు ఒక్కొక్క రైతుకు సుమారు క్వింటాల్ నుంచి 4 క్వింటాల వరకు నష్టపోయినా మళ్ళీ ఆరబెట్టి చేసి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీరా 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఇక్కడ రోడ్డు మీద రైతాంగం అందరం కూర్చుని ధర్నా చేసుకోవడం జరిగింది. ధర్నా చేసిన సందే ఇక్కడ లారీలు కానీ హమాలీస్ కానీ జిల్లా కలెక్టర్ వచ్చి ఇక్కడ ఉండి చెప్పి వారు చేయడం జరిగింది. కానీ భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ యొక్క సెంటర్లో కానీ ఈ ప్రాంతంలో కానీ పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇంకా తూకాలు వేయని వడ్లున్నాయి. తూకాలు వేసినటువంటి బస్తాల్ని కూడా నిన్ననే జిల్లా కలెక్టర్ గారికి కోరడం జరిగింది. అయ్యా దయచేసి మా రైతులకు తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే మీరు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. కనుక ఇప్పటికైనా దయచేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం, దయచేసి తడిచిన ధాన్యం వడ్ల కుప్పల్ని కూడా మీరు వెంటనే తూకాలు వేసి పంపించాల్సిందిగా ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం. మరికొంతమంది రైతులు చెప్పండి, మీరు ఎన్ని రోజులైంది వరి ధాన్యం కోసం? దాదాపుగా 1.5 మంత్ అయితే 40 రోజులైంది మాటలు రోడ్డు మీదకి వచ్చి. 40 రోజుల నుంచి కాపులా కాస్తూ ఉన్నాము. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, అక్కడ పొలాల్లో కూడా పనులు చేసుకునే పరిస్థితి ఉంది. మరి అటు పని చేసుకోలేకపోతున్నాము, ఇటు కావలి కాసే పరిస్థితి ఉంది, ఇటు వీటిని కాపాడుకోలేకపోతున్నాము. ఇప్పుడు సీజన్లో ఆ పని చేసుకోలేకపోతున్నాము. అనేక రకంగా నష్టం జరుగుతుంది. దయచేసి మా అడ్లను త్వరగా కొని ఇక్కడ నుంచి మమ్మల్ని బతికించమని కోరుతున్నాం. ఇక మరో రైతున్నారు, చెప్పండి అసలు యాసంగి పంట అంటేనే ఏదైతే కత్తి మీద సాము లాంటిది. ఓవైపు వడగళ్ల వర్షం కురుస్తుంది, ఓవైపు ధాన్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది, మరోవైపు ఖరీఫ్కు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ పనులు చేసుకోలేక ఈ పనులు చేసుకోక 45 రోజులుగా ధాన్యం వెంబడి రోడ్లపైన తిరుగుతున్న పరిస్థితి. అకాల వర్షం వల్ల ధాన్యం కూడా తడిసి ముద్దైన పరిస్థితి. ఏంది నీ ధాన్యం పరిస్థితి? ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కొరత ఎట్లా ఏర్పడ్డదంటే అమలులు లేక కొరత అంతా ఒక 200 కుప్పలు జామ్ అయిపోయినాయి. అప్పుడు అవి ఆగిపోయి ఇట్లా ఇప్పుడు వర్షాలు పడి ఇవ్వక ఆగిపోయి ఇట్లా ఒక రోజు ధర్నా చేస్తే ఆ రోజు నుంచి మళ్ళీ ఎక్కువ అమాల్ని పెట్టి ఇప్పుడు ఎక్కువ తొడమి నడిపించిండ్రు. 2 రోజుల నుంచి ఇక వర్షాలు పడి ఇంకా ఇవి తడిసిన ధాన్యాన్ని వీళ్ళు ఇప్పుడు లోడు చేస్తలేరు. ఇప్పుడు తొడిన ధాన్యం జల్దీ లోడు లేపాలని మేము కోరుతున్నాం కలెక్టర్ గారు. మరో రైతున్నారు, చెప్పండి మీరు ఎన్ని రోజులైంది అసలు ధాన్యం ఎన్ని ఎకరాలు వేస్తావు? మాది ఇప్పుడు 2 ఎకరాలన్నర ఉంటుంది. 5 ట్రాక్టర్ల వడ్లు ఉన్నాయి. ఇప్పుడు 15 రోజులు 20 రోజులు అవుతుంది కోసి. ఇది వరకు అమలులో నిర్లక్ష్యం వల్ల అనేది కాలేకపోయింది. అప్పుడు 6, 7 ఇంతకుముందు కూడా నేను నెల రోజుల క్రితం కోసినాయి. అవి 25 రోజులకు పోయినాయి. మొన్న వేసినాయి అవి ఒక 2 ట్రాక్టర్ వడ్లు. ఇంక ఇప్పుడు 5 ట్రాక్టర్ వడ్లు ఉన్నాయి. మాకు కొద్దిగా కలెక్టర్ గారికి కోరుతున్నాం, మాకు ధాన్యం వేసేటట్లు తడిసిపోయినాయి, ధాన్యం తీసుకోవాలని కోరుతున్నాం. మొత్తంగా చూడొచ్చు, రైతులైతే తమ ధాన్యం తడిసిపోయింది. గత అకాల వర్షం వల్ల గత 2 రోజులుగా ధాన్యం అంతా తడిసి ముద్దయితే నేను 45 రోజులుగా రోడ్ల మీదనే ధాన్యం ఆరబెట్టుకొని రోడ్లపైన ఉన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వము సకాలంలో మా ధాన్యం కొనుగోలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఓవైపు అమ్మాలీల కొరత వల్ల సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయక ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లనే మా ధాన్యం అంతా తడిసి ముద్దంది. ఇకనైనా ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV న్యూస్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.